అందరికీ శనార్థులు. వెల్కమ్ టు పొలిటెన్ ముచ్చట్లు. కారెడ్డానికి కేర్ ఆఫ్ అడ్రస్. చలో ఇవాళ మన ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పాండ్రిగా. డాటా బ్యాలెన్స్ అయిపోయిన ఫోన్ను, అధికారం పోయిన లీడర్ను ఎవ్వరు పట్టించుకోరని మా ముసలిది చెప్తే ఏందో అనుకున్నాం కానీ అబ్బో మా ముసలిది తక్కువేం కాదని ఇప్పుడే ఎరకైందిలా. నాకైతే ఒక్క పోటువా పెట్టిన పంచాది వీడియో రూపంలో బయటికి వచ్చి రచ్చ రచ్చ ఎత్తున్నది 2 తెలుగు రాష్ట్రాల్లో. దానికి అడ్డా ఏమనుకుంటున్నారు? మన మోహన్ బాబు సారోళ్ళు ఇల్లే. అన్న ఒక్క పోటువనే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సారు చెయ్యి పట్టుకొని ఎంబడివాడుడేంది? ఏహెపో అని బ్రహ్మానందం సారు ఒక చెయ్యిని నెట్టేసి పట్టించుకోకుండా పోవుడేంది? మరి పోటువ దిగితే ఎర్రబెల్లి సారుకు వచ్చేదేందో, బ్రహ్మానందం సారుకు పోయేదేందో గాళ్ళిద్దరికే తెలవాలి. కానీ ఇగో గీ ముచ్చట మీద నిన్నడికేంచైతే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్. మంచిగైంది అని ఎర్రబెల్లి సార్ అంటే పడనోళ్ళు సంబరపడుతుంటే గిదేం పద్ధతి? గైనకు అధికారం లేదు కావచ్చు కానీ పబ్లిక్లా మస్తుగా పతారున్నది. గా ముచ్చట యాది మర్చినవా ఏంది అని బ్రహ్మానందం సార్ మీద గరమైనరు ఎర్రబెల్లి సారు ఫ్యాన్స్. ఆయనకు నాకు 30 ఏళ్ల సంది దోస్తానున్నది. దోస్తులన్నాక మజాక్ ఆడుకోరా? నేను కూడా గట్లనే ఎర్రబెల్లితోటి మజాక్ ఆడినా అని ఇయ్యాల ఓ వీడియో ఇడిచిండు బ్రహ్మానందం సారు. ఇద్దరం పొద్దుగాలనే ఫోన్లో కూడా మాట్లాడుకున్నాము. గా పోటువ పంచాది మీద సోషల్ మీడియాలో నడుతున్న ముచ్చట్లన్నీ చూసి అబ్బా మస్తుగా నవ్వుకున్నాం తెలుసా అని కూడా చెప్పిండు. గిదే నవ్వుకునుడు పోటువ దిగుకుంటా నవ్వుకుంటే గీ పంచాదే ఉండకపోతుండే కదనే. అటు ఆయన పేరు ఖరాబు కాకపోతుండే, ఇటు నీ పేరు కూడా బదనం కాకపోతుండే కదా. నూనె అయిపోయినాక తెలిగిచ్చినట్టు అయ్యే పంచాది మొత్తం అయిపోయినాక ఓ వీడియో ఇడితే ఏం ఫాయిదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటరికైనా కొందరు పబ్లిక్. మళ్ళీ నేను అనుకునేరు నీ అబ్బా ఇప్పటికించి ఎర్రబెల్లి సారు ఎవ్వలకు పోటు అడగడు కావచ్చు, బ్రహ్మానందం సారు కూడా ఎవ్వలకు పోటు వీయకుంటుండడు కావచ్చు. ఇగో నేనైతే మీ మంచి కోసమే చెప్తున్నా. మందు తాగుదాం దా అని మీ దోస్తు గాళ్ళకైతే గిసేజ్లు పెట్టకుండ్రి. గట్ల మెసేజ్ పెట్టే పోలీసు వాళ్ళకి దొరికిండట ఐ బొమ్మ రవి. బయటి దేశంకేంచి వచ్చిన ఎంబటే హైదరాబాద్ మందు తాగాలని నాలుకంతా లబలబలాడింది కావచ్చు బాగా. అరే మామ హైదరాబాద్ వచ్చిండ్రా మందు తాగదామా అని ఓ దోస్తుకు మెసేజ్ పెట్టిండట. గప్పటికే గా దోస్తు మీద నిఘా పెట్టిన పోలీసు వాళ్ళు ఎంబటే పోయి వేసుకోవటం వచ్చిండ్రు జీవులా. అదేంది పెళ్ళంతోటి లొల్లి పంచాదులు అయ్యి దొరికిండు, ఆమెనే పోలీసు వాళ్ళకు పట్టించిందని అన్నారు కదా అని అంటారా? కదా అప్పుడు ఇది ఇప్పుడు ఇంకా రేపు ఏందో కానీ ఆ ఐబొమ్మ రవి పైరసీ చేసిన సినిమాల్లో కూడా గిన్నిగా అనిపిస్తులు లేవు కావచ్చు. ఇది కేసో జనాలకు పెద్ద టైం పాసో అర్థమే అయితలేదు నాకు. కానీ ఇగో రోజుకో ముచ్చట బయటికి కత్తున్నది. చంద్రుడు భూమి చుట్టూంగా తిరుగుతాడు, భూమి సూర్యుని చుట్టూంగా తిరుగుతుంది. అది సరే గాని నువ్వెందుకు గా కుర్చీ చుట్టూంగా తిరుగుతావు అని అంటారా? గుర్రం పిల్లకు గుగ్గిలు తినుడు నేర్పాల్సిన అవసరం లేదు, రాజకీయ లీడర్లకు కుర్చీలాట గురించి చెప్పే పని లేదన్నట్టు కుర్చీలాటల కర్ణాటక కాంగ్రెస్ లీడర్లు PhD చదివినట్టున్నారు. అబ్బ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 ా ఏం పర్ఫార్మెన్స్ మీదికేమో కుటుంబం అన్నగారి కుటుంబం అన్నట్టు కలిసిమెలిసి ఉన్నట్టే మాట్లాడతారు. లోపలికేమో పంతం నీదా నాదా సై అన్నట్టు ఉంటున్నారు. కర్ణాటకల సిద్ధరామయ్య సారు సీఎం కుర్చీలో కూసుండి 2.5 ఏళ్ళైంది. తతిమ 2.5 ఏళ్ళు చిన్న సీఎం ఉన్న DK శివకుమార్ సార్కి ఇయ్యాలే అనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. దాని మీద కొందరు ఢిల్లీ పెద్ద లీడర్ల తానకు కూడా పోయిండ్రు DK సార్ తరపున. అయితే గాళ్ళు పోయింది నా తరపున కాదు, ఇంకో 2.5 ఏళ్ళు కూడా సిద్ధరామయ్యే సీఎం అని అనుకొచ్చిండు DK సారు. కానీ వెనక పొంటి చేసేది చేతనే ఉన్నాడట. అటు సిద్ధరామయ్య సారు కూడా ఆయన అనుభవాన్ని రంగరిస్తున్నాడట ఢిల్లీలా. గిదే సందులా మేం కూడా సీఎం క్యాండిడేట్లమే అని షాయల షాపత్తేసినట్టు పంచాదిని ఇంకా పెద్దగా చేస్తున్నారు కొందరు లీడర్లు. సీఎం సిద్ధరామయ్య సారోళ్ళ కొడుకు ఎమ్మెల్సీ యతీంద్ర ఓ మంత్రి పేరు చెప్తే నేను కూడా రేసులున్నా అని హోంమంత్రి జి పరమేశ్వర సారు ఓ బాంబు వెలిచిండు. కాశ్మీర్లా మంచు కరిగిపోతుందేమో కానీ కాంగ్రెస్ పార్టీలా సీఎం క్యాండిడేట్లు పంచాదులు పెరుగుతూనే ఉంటాయని. ఎట్లున్నాయల్లా మన పొలిటెన్ ముచ్చట్లు? కారెడ్డానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా లేవు. ఇక చూస్తూనే ఉండండి పొలిటెన్ న్యూస్ని.
లైక్ చేయుండ్రి, షేర్ చేయుండ్రి, కామెంట్ చేయుండ్రి. ఇగో గట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయుండ్రే, గంట కూడా కొట్టుండ్రి. ఉంటా మరి, శనార్థి.